మీరు 10 ఇంటర్ డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా? మీకోసం ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటంటే ఫ్రీ కోచింగ్ ఇస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో ప్లేస్‌మెంట్స్ చూపించబోతోంది. అయితే ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్‌లు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఏమేమి నేర్పిస్తారు? ఎన్ని నెలలు నేర్పిస్తారు? తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోచింగ్ సెంటర్‌ల ద్వారా నిరుద్యోగులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే ఆలోచన మీకు నచ్చిందా? 1 నచ్చింది, 2 నచ్చలేదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ పిల్లలు చదువుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారా? 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారా? అయితే మీకు అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. జాబ్ కొట్టి సువర్ణ అవకాశం లభిస్తోంది. అదేంటంటే చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారి కోసం గతేడాది బల్దియా సహకారంతో చందానగర్‌లో ఏర్పాటైన లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా పలువురికి భిన్న రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇదే మాదిరి గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి భావిస్తున్నారు. 2 నెలల్లో 4 చోట్ల ఈ కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి. చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పించే దిశగా జీహెచ్ఎంసీ అదిరే ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది. గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే వచ్చే 2 నెలల కాలంలో 4 చోట్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మురికివాడలే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. 10 ఇంటర్ డిగ్రీ చదివి ఖాళీగా ఉన్న యువతకు ఇది మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. పలు కార్పొరేట్ సంస్థలపై సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కేంద్రాలు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో చందానగర్ లైట్ హౌస్ సెంటర్ సీఈఓ అమృత, ప్రోగ్రామ్ మేనేజర్‌తో ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సమావేశమయ్యారు. శిక్షణ కేంద్రం నిర్వహణ తీరు, అందుతున్న ఆర్థిక సహాయంపై చర్చించారు. కాగా శిక్షణ 40 రోజులు ఉంటుంది. రోజు 4 గంటల ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక అక్షరాస్యత, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి వాటిపై శిక్షణ ఉంటుంది. ఇక కోర్సు పూర్తి చేసిన వారి ఆసక్తి మేరకు ఫ్యాషన్ డిజైనింగ్, ఆటోమొబైల్, కంప్యూటర్, ఐటీ, హెల్త్ కేర్, మార్కెటింగ్ రంగాల్లో అవకాశాలపై కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత అమెజాన్ ఇండియా, ఈగల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు ఇవి తోడ్పడతాయి.